శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన హెచ్ఆర్ మొగుడు అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 28/10/2022 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఉస్సురంటూ సోఫాలో కూలబడిపోయిన భర్త రాజేష్కి కాఫీ కప్పు అందిస్తూ, ఈ రాత్రి భాస్కర్ కుటుంబాన్ని డిన్నర్కి పిలిచారు మన ఇంటికి, ఆ సంగతి గుర్తుందా అంటూ అడిగింది సుజాత. నిజంగానే మర్చిపోయాను సుజాత, బాగా గుర్తు చేశావు. ఇంతకీ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? వెజిటబుల్ పలావ్, రైతా, పొటాటో కుర్మా, పెరుగు వడలు, సేమియా పాయసం, పెరుగన్నం, డిజర్ట్గా ఫ్రూట్ సలాడ్ అంది. ఫెంటాస్టిక్, నీకు వంటలో సాయం చేయనా అని అడిగాడు రాజేష్ ఆనందంగా. సుజాత నవ్వుతూ అంది, వెనకటికి ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి తన నవల అంకితం పేజీలో ఏం రాసిందో తెలుసా? నాకు ఎవరి సహాయం ఏమాత్రం అందకపోవటం వల్ల ఈ పుస్తకం ఎంత బాగా రాయగలిగానో ఆ నా భర్తకు అని రాసింది. అలాగే మీరు నాకు ఏ సహాయము అందించకుండా ఉంటే ఆ వంట మరింత బాగా వస్తుంది అంటూ నవ్వేసింది. చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు డియర్ అన్నాడు రాజేష్ బుంగమూతి పెట్టి. సుజాత ప్రేమగా అతని బుగ్గను పట్టుకొని లాగుతూ, మరీ ఫీల్ అయిపోకండి, మీరు పడక శాస్త్రంలో అసమశరులే కానీ పాకశాస్త్రంలో అసమానుడు ఏమాత్రమూ కాదు. వంటలో సాయం చేయనక్కర్లేదు కానీ స్నానం చేసి తర్వాత కాజు సెంటర్కి వెళ్ళి 1/4 కేజీ జీడిపప్పు తీసుకురండి, అదే నాకు గొప్ప సాయం. పలావులోనూ పాయసంలోనూ కుర్మాలోనూ జీడిపప్పు వేస్తే రుచికరంగా మరింత రిచ్గా కనిపిస్తుంది అంది సుజాత. ఓ అలాగే, తప్పకుండా, దేవిగారి ఆజ్ఞ అన్నాడు. రాజేష్ ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ అవటం వల్ల అతనికి వర్క్ లోడ్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇంటి పనులు ఏవి అతడు పట్టించుకోడు. బజారు పనులన్నీ సుజాతే స్వయంగా చూసుకుంటుంది. రాజేష్ ఒక అరగంటలో స్నానం చేసి బట్టలు మార్చుకొని తయారయ్యి, డియర్, నేను కాజు సెంటర్కి వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఇంకా ఏమైనా తీసుకురావాలా అంటూ అడిగాడు. ఇంకేమీ అవసరం లేదండి, జీడిపప్పు మాత్రం మంచి వెరైటీ తీసుకోండి అంది. అలాగే అంటూ వెళ్ళిపోయిన రాజేష్ 1/2 గంటలో తిరిగి వచ్చాడు. ఏది జీడిపప్పు అంటూ అడిగింది సుజాత. కాజు సెంటర్ వాడి దగ్గర గోవా వెరైటీ, కేరళ వెరైటీ, తమిళనాడు వెరైటీ, ఆంధ్ర వెరైటీ అంటూ 4 రకాలున్నాయి. వీటిలో ఏది మంచి వెరైటీయో నాకు తెలీదు. సరి అయిన సరుకు తీసుకురాబోతే నువ్వు నాకు అరగంట సేపు క్లాస్ బీగుతావు అంటూ అర్ధాంతరంగా మాటలు ఆపాడు. సుజాతకి కొంతసేపు ఏం మాట్లాడాలో తోచలేదు. తరువాత తన చికాకుని కప్పిపుచ్చుకుంటూ అంది, అక్కడికి నేను రోజు మీకు 10 సార్లు పని చెబుతున్నట్లు, మీరు సరిగా చేయకపోతే నేను క్లాసు పీకి ప్రైవేటు చెబుతున్నట్లు మాట్లాడుతున్నారు. గడిచిన 10 రోజుల్లో ఇదే మీరు మార్కెట్కి వెళ్ళటం అవునా కాదా చెప్పండి? కోర్స్ ఒప్పుకుంటున్నాను అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. చౌకగా దొరుకుతుందని మరీ నాసిరకం జీడిపప్పు తీసుకొస్తారేమోనని కాస్త మంచి వెరైటీ అని మీకు చెప్పాను. తమరు మీ కంపెనీకి హెచ్ఆర్ మేనేజరు, నా ప్రాణానికి హెచ్ఆర్ మొగుడు కదా, అన్నిట్లోనూ రూపాయి ఎక్కడ మిగులుద్దామా అని అనుక్షణం చూస్తూ ఉంటారు అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డుపడుతూ, కంపెనీకి 10 రూపాయలు మిగల్చటమే మా పని. గత వారం రోజుల నుంచి మా యూనియన్ వాళ్ళతో నెగోషియేట్ చేసి కొత్తగా ఏర్పడిన ఖాళీలలో శాశ్వత ఉద్యోగులను వేసుకోకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత పని చేయించుకోవడానికి వాళ్ళని ఒప్పించాను. అలా చేయటం వల్ల కంపెనీకి ఏడాదికి 50 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మా చైర్మన్ గారు నన్ను పిలిచి, నువ్వు సూపర్ నెగోషియేటర్ అయ్యా అంటూ నన్ను అభినందించారు తెలుసా. అయినా ఇంట్లో నా చైర్మన్వి నువ్వే కదా, రూపాయి నీకే మిగులుతుంది అన్నాడు చిరునవ్వుతో రాజేష్. చాలేండి, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు అంటూ చిన్నగా నవ్వేసి, మీ హెచ్ఆర్ వాళ్ళు ఎప్పుడు కంపెనీ యాజమాన్యానికి తాత్కాలికంగా 4 డబ్బులు మిగిల్చే సంగతే ఆలోచిస్తారు కానీ శిక్షణ లేని పనివాళ్ల వలన జరిగే ప్రమాదాలు, తద్వారా దీర్ఘకాలంలో జరిగే నష్టం గురించి ఆలోచించరు.
నున్నగా గుండు గొరిగిన చోటే ఇంకా కత్తెర వేసి వెంట్రుకలు ఏమైనా ఉండిపోయాయేమో అని వెతికితే గాని మీ హెచ్ఆర్ వాళ్ళకి నిద్ర పట్టదు అంది సుజాత తన ఎంబీఏ పరిజ్ఞానం ఉపయోగిస్తూ. అంతలోనే తేరుకుని, మీరు తొందరగా వెళ్ళండి బాబు, ఏ వెరైటీ అయినా గుండు మంచి సైజు ఉండేలా చూడండి అంది సుజాత. సరే వెళ్ళొస్తాను అంటూ బయలుదేరి కాజు సెంటర్కి వెళ్ళిన వాడు మళ్లీ పావుగంటలో తిరిగి వచ్చాడు రిక్తహస్తాలతో. సుజాత అతని వంక అసహనంగా చూస్తూ, జీడిపప్పు ఏదండి అంటూ అడిగింది. సుజాత, అక్కడ కాజు సెంటర్లో 5 సైజులున్నాయి. W180 ఇది కింగ్ ఆఫ్ కాజు, W210 ఇది జంబో నట్, W240 ఇది అట్రాక్టివ్ గ్రేడ్, W320 ఇది పాపులర్ గ్రేడ్, ఇంకా W450 లాంటి చిన్న సైజు పలుకులు కూడా ఉన్నాయి. అయితే గ్రేడ్ ఏదైనా సరే అన్నిట్లోనూ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఇతర విటమిన్లు కూడా ఉంటాయి. అందువల్ల నువ్వు క్వాలిటీ గురించి బెంగపడనక్కరలేదు. నువ్వు ఏ సైజు తీసుకురమ్మంటే ఆ సైజు తీసుకొస్తాను అన్నాడు రాజేష్ పాఠం వల్లించినట్లు మాట్లాడుతూ. జీడిపప్పు తీసుకురాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చి మళ్ళీ ఈ వివరాలన్నీ చెప్పటంతో చిర్రెత్తుకొచ్చింది సుజాతకు. మిమ్మల్ని మంచి జీడిపప్పు తీసుకురమ్మంటే ఈ సోదంతా ఏమిటండి బాబు, ఇంతకీ ఆ W అంటూ అర్థం ఏమిటి అంటూ చికాగ్గా ముఖం పెట్టింది. అది కూడా పూర్తిగా అడిగి తెలుసుకోకపోతే అది ఏమిటో వివరంగా చెప్పటానికి మళ్ళీ చాదస్తపు హెచ్ఆర్ మొగుడు వెనక్కి వస్తాడేమో అని భయం వేసింది ఆమెకి. W అంటే వైట్ షెల్ నట్ అని అర్థం. ఆ పక్కన ఉన్న అంకె 180 1 పౌను బరువుకి ఎన్ని జీడి పలుకులు తూగుతాయో అనే విషయం సూచిస్తుంది. అంకె పెరుగుతున్న కొద్దీ పలుకు సైజు తగ్గుతోందని అర్థం అంటూ తాను కాజు సెంటర్లో సేల్స్మెన్ దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ భార్య ముందు ఎకరువు పెట్టాడు రాజేష్. సుజాతలో టెన్షన్ మొదలైంది. వేళకు జీడిపప్పు అందుతుందో లేదో అనే భయం. బయలుదేరి వెళ్ళండి బాబు, తొందరగా వెళ్ళి ఆ కింగ్ ఆఫ్ కాజు, అదే W180 అన్నారు కదా, ఆ వెరైటీ తీసురండి అంది. మళ్ళీ ఓ పావుగంటలో ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన భర్తని చూసి, మళ్ళీ ఏమైందండి, జీడిపప్పు ఏది అంటూ అరిచినట్లే అడిగింది. కాజు సెంటర్ వాడు చిన్న మెలిక పెడుతున్నాడు. W450 వెరైటీ అంటే చిన్న పలుకులు అన్నమాట. కనీసం 1/4 కేజీ కొంటేనే W180 వెరైటీ 1/4 కేజీ ఇస్తారట. మంచి వెరైటీలు అన్నీ అమ్ముడుపోయి W450 రకం మిగిలిపోతోందట. అందుకని అలా చేయటక తప్పడం లేదు అన్నాడు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఎవరినీ బలవంతం పెట్టి వాళ్లకు అవసరం లేని వస్తువు అంటగట్టే ప్రయత్నం వ్యాపారస్తులు చేయకూడదు. నెట్ ఓపెన్ చేసి చట్టంలోని ఆ రూలు వాడికి చూపించాను. అయితే వాళ్ళు తెలివిగా దాని మీద ఒక డిస్కౌంట్ ఆఫర్ కూడా పెట్టారు. మనం అలా తీసుకుంటే 1/4 కేజీ రేటు మీద 5% డిస్కౌంట్ ఇస్తారట. డిస్కౌంట్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు చెప్పే ఆ రూలు ఈ విషయంలో వర్తించదు అని అంటూ వాదించాడు కాజు సెంటర్ వాడు అన్నాడు. 1/4 కేజీ జీడిపప్పు కోసం వెళ్ళి ఈ ప్లీడరీ వాదనలన్నీ ఏమిటండి బాబు, నాకు ఒక పక్క వంట ఆలస్యం అయిపోతుంది అంది గాభరా పడుతూ. ఇందులోని అసలు పాయింట్ నీకు అర్థం కాలేదు. 180 వెరైటీ 1/4 కేజీ 250 రూపాయలు అన్నాడు. 5% రాయితీ ఇచ్చిన తర్వాత 12.5 తగ్గుతుంది మరి. అయితే 450 వెరైటీ 1/4 కేజీ దాని అసలు రేటు 150 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. అంటే మొత్తం అర కేజీ మీద 387.5 వాడికి మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే డిస్కౌంట్ మొత్తం 400 మీద ఇవ్వాలి కదా. అలా చేస్తే మరో 5 రూపాయలు మనకు కలిసి వస్తుంది. కానీ అలా ఇవ్వడట. ఏం చేద్దాం, నీ స్ట్రాటజీ ఏమిటో నాకు తెలియదు కదా, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు రాజేష్. సుజాతకి జుట్టు పీక్కోవాలనిపించింది. ఒళ్ళు మండిపోతోంది కూడా. కానీ కోపాన్నంతటినీ పళ్ల మధ్య బిగబెట్టి 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి నా స్ట్రాటజీ ఏమిటో కనుక్కునేందుకు మళ్ళీ వచ్చారా వెనక్కి? మీకు పుణ్యం ఉంటుంది కానీ తొందరగా వెళ్ళి వాడు చెప్పిన రేటుకి జీడిపప్పు తీసుకురండి ప్లీజ్ అంది ఏమనాలో తోచక. సరే 10 నిమిషాల్లో వస్తాను
అంటూ వెళ్ళిపోయిన రాజేష్ మళ్ళీ చేతులు ఊపుకుంటూ వెనక్కి రావటంతో, మళ్ళీ ఏమైందండి? ఈవేళ మీరు జీడిపప్పు తేదలుచుకోలేదా? ఓ పక్క వాళ్ళు డిన్నర్కి వచ్చే టైం అవుతుంది, మీరేమో 1/2 కేజీ జీడిపప్పు తీసుకొని రావడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అంటూ గంగిమంది సుజాత. ఆవిడలో మరి సహనం పూర్తిగా నశించిపోయింది. నువ్వు గాభరా పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ డీల్కి ఫ్రీ ఆఫర్లు ఉన్నాయని ఇప్పుడు చెబుతున్నాడు వాడు. ఇలా చెరో 1/2 కేజీ జీడిపప్పు తీసుకుంటే పిల్లి మార్కు గాని పులి మార్కు గాని 50 గ్రాముల వంట నూనె సాచెట్ ఫ్రీ ఆఫర్ ఉందట. నువ్వు ఇంట్లో ఏ నూనె వాడుతున్నావో నాకు తెలియదు. పిల్లి మార్కు నూనె మంచిదో పులి మార్కు నూనె మంచిదో ఆ వివరము తెలియదు నాకు. నిన్ను అడగకుండా తీసుకుంటే అది మళ్ళీ వృధా అయిపోతుంది కదా. అందుకని ఏ మార్కు నూనె సాచెట్ తీసుకోమంటావో అడిగి వెళదామని వచ్చాను అన్నాడు సావధానంగా రాజేష్. నేరకపోయి మీకు పని చెప్పాను మహాప్రభో. 50 గ్రాముల నూనె సాచెట్ ఏ కంపెనీది అయితేనే అంతా కలిస్తే అరచేతిలో పోసుకుంటే పురుషుడి నూనె కూడా రాదు. దాంతో గారెలు వండేసుకుంటామా బూరెలు వండేసుకుంటామా? అది అడగటానికి మళ్ళీ ఖాళీ చేతులతో వెనక్కి చక్కా వచ్చారా? అవి రెండు చాలా చవక రకాల నూనెలు. నేను వాటిని మన ఇంట్లో వాడను. మీరు తెచ్చిన పని మనిషికి ఇచ్చేసేదే. కాబట్టి వాటి గురించి మీరు బెంగపడకండి అంది సుజాత. మీరు జీడిపప్పు ఎప్పుడు తెస్తారు? నేను ఎప్పుడు వంటకాల్లో వేయగలను? మీరు తొందరగా వెళ్ళి జీడిపప్పు తీసుకురండి బాబు అంది సుజాత ఏడవలేక నవ్వుతూ. అలాగే, తొందరగానే వచ్చేస్తాను. కానీ నేను ఇన్నిసార్లు ఇలా తిరగటానికి కారణం ఏమిటి? నిన్న నువ్వు మీ అన్నగారింట్లో సెల్ ఫోన్ మరిచిపోయి రావడమే. లేకపోతే నాకు ఈవేళ ఈ తిరుగుడు ఉండేది కాదు కదా. అది కూడా అర్థం చేసుకో మరి అంటూ వెళ్ళిపోయిన రాజేష్ 10 నిమిషాల్లో తిరిగి వచ్చి దీర్ఘంగా నిట్టూర్పు వదులుతూ సుజాత చేతికి ఒక ప్యాకెట్టు అందించాడు. అమ్మయ్యా, రక్షించారు అంటూ ప్యాకెట్ అందుకున్న సుజాత దాన్ని విప్పి చూసి తుళ్ళిపడింది. ఇదేమిటండి, జీడి పలుకులు తెమ్మంటే వేరుశనగ పలుకులు తెచ్చారేమిటి అంటూ కేవుహమంది. సుజాత, నేను మళ్ళీ వెళ్ళేసరికి కాజు సెంటర్ వాడు షాప్ మూసేసి వెళ్ళిపోయాడు. మన అవసరం తీరటానికి, పని జరగటానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. పర్మనెంట్ ఉద్యోగి సెలవు పెట్టాడనుకో, ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని తెచ్చి పని చేయించుకుంటాం. అంతేగాని పని ఆపేసుకుని కూర్చోం కదా. అలాగే జీడి పలుకులు దొరకని పక్షంలో వంటకాలు ఆపేసుకుని కూర్చుంటామా? వేరుశనగ పలుకులతో సరిపుచ్చుకుందాం. పని అయిపోవటం ముఖ్యం మనకి అంటూ హెచ్ఆర్ సూత్రాలు వల్లవేశాడు. బాగుంది సంబడం. మిమ్మల్ని 26 ఏళ్ల పెళ్లి కొడుకును ఒకడిని వెతికి తీసుకురమ్మంటే అలాంటివాడు దొరక్కపోతే పనైపోవటం ముఖ్యం కదా అంటూ బొత్తిగా పనికిరాని 2 13 ఏళ్ల పెళ్లి కొడుకుని తీసుకువచ్చేలా ఉన్నారు అంటూ నెత్తి నోరు మొత్తుకుంది సుజాత. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.